సార్ నమస్కారం సార్. నమస్తే. ఎట్లున్నారు ఈ 8 నెలల పరిపాలనలో ప్రతాప్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ప్రజాపాలన వచ్చింది. ఓకే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో డైనమిక్ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాపాలన నడుస్తుంది. సార్ ప్రజలకు అందుబాటులో ప్రజల సౌకర్యం కొరకు పనిచేస్తుంది. సార్ ప్రజాభివృద్ధి కొరకే పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. నియంత ప్రభుత్వం పోయిందని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల విషయం పక్కన పెడితే మీరు వ్యక్తిగతంగా మంచిగా ఉన్నారా అనేది చాలా సంతోషంగా ఉన్నాం. ప్రజలకు మేలు జరిగితే మాకు మేలు జరిగినట్టే. చాలా సంతోషంగా ఉన్నారా సార్? తప్పకుండా. ఇంకోసారి సార్ చాలా సంతోషంగా ఉన్నారా? తప్పకుండా చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మనం జరుగుతున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం అసెంబ్లీలో ఇప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యేలు చాలామంది గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడుతున్నారు. వారిని చూసిన తర్వాత అరే నేను కూడా ఆ స్థానంలో ఉండుంటే బాగుండు కదా అని ప్రతాప్ రెడ్డి గారికి ఎప్పుడు అనిపించలేదా? మేము గతంలో వినిపించినాం కదా అసెంబ్లీలో 2000 నుంచి 2009 వరకు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు, మరొక వైపు తెలంగాణ అభివృద్ధి కొరకు అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అధికారులతో సంప్రదించి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్తో ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేయించిన. అప్పుడు నేను చేర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే. చేర్యాల సస్యశ్యామలం కావడం కొరకు ఇరిగేషన్కు 1000 కోట్లు మంజూరు చేయించి దేవాదుల ప్రాజెక్టు తీసుకొచ్చిన. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో, రోడ్స్ విషయంలో చాలా వరకు అభివృద్ధి చేయగలిగినాం. అప్పుడు తప్పకుండా ఎవరికైనా అసెంబ్లీలో ప్రతి పొలిటికల్ లీడర్కు అసెంబ్లీలో ఉండాలని ఉంటుంది. నాకు కూడా ఉండాలని ఉంటుంది తప్పకుండా. కానీ ఆ ప్రజలు అవకాశం ఇవ్వాలి. కొంతమంది మోసగాళ్ళు రాకుండా ఉండాలి. మోసగాని వల్లనే ఇవాళ నేను అసెంబ్లీలో లేకుండా పోయినా. దొంగ ఓట్ల ఎమ్మెల్యే మా దగ్గర. ఆ దొంగ ఓట్లు వేయించుకొని గెలిచింది తప్ప ప్రజల ఓట్లతో నేనే గెలిచిన. సార్ రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ ఇంత హవా నడుస్తున్నప్పుడు ఇప్పుడు పోటీ చేసిన ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 40,000 50,000 మెజార్టీతో గెలుస్తున్న సందర్భంలో ప్రతాప్ రెడ్డి గారిని జనగాం నియోజకవర్గ ప్రజలు ఎందుకు తిరస్కరించారు అని అంటే ఏం చెప్తారు సార్? ప్రజలు నన్ను తిరస్కరించలే. ఓకే. ప్రజలు దొంగబొట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని తిరస్కరించారు. ఎందుకంటే నాకు కావాల్సిన నాకు గెలుపుకు అధికారికంగా నాకు గెలుపు కొరకు 7,500 ఓట్లు కావాలి. అవును. నాకు 7,500 కాదు, అంతకంటే ఎక్కువ మెజార్టీ ఉంది. 18,500 దొంగ ఓట్లు నమోదు చేయించిండు. ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి 18,500 దొంగ ఓట్లు ఎమ్మెల్యే 100%. నియోజకవర్గం అంతటి కూడా అదే అంటారు. 18,500 దొంగ ఓట్లు నమోదు చేయించాడు. 4,500 ఓట్లు నాకు పడే ఓట్లు తీసేపించాడు. దాదాపు 23,000 ఓట్లు మొత్తం దొంగ ఓట్లు. ఎట్లా సార్ ఆయనకు దొంగ ఓట్లకు సంబంధం ఏంటి సార్? పల్లా రాజేశ్వరరెడ్డి గారికి దొంగ ఓట్లకు సంబంధం ఏంటి? కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల కంటే ముందు అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఆయన ఎంతవరకు మోసగాడు అంటే ఆనాడు ఉన్న ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కూడా ఆయనకు టికెట్ ఇవ్వకుండా దాదాపు 7-8 నెలల ముందే, ఎన్నికల కంటే 7-8 నెలల ముందే ఆనాటి ముఖ్యమంత్రితో టికెట్ కన్ఫర్మ్ చేయించుకొని చాప కింద నీరులాగా మొత్తం పనిచేసి అధికారులను బెదిరించుకుంటూ అధికారం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కదా, ఆయన దొంగ ఓట్లని నమోదు చేయించిండు. ఆ విధంగా తన కాలేజీలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల పేర్లను, తన నియోజకవర్గంలో తను పుట్టిన ప్లేస్ అనేటువంటి అక్కడ మొత్తం మీద జనగామ నియోజకవర్గంలో ఓటర్ గారి వ్యక్తులకు 18,500 మందికి ఓటర్గా నమోదు చేయించండు. అధికార దుర్వినియోగంతో నమోదు చేయించారు. దీంట్లో ఏంటంటే ఆయన చేసిన ఇంకా అక్రమాలు చాలా ఉన్నాయి. అక్రమాల మీద నేను హైకోర్టుకు వెళ్ళిన ఎలక్షన్ మీద. ఎలక్షన్ పిటిషన్ నంబర్ 25 హైకోర్టులో ఉంది. ఇంకొక 6-7 మాసాల లోపల హైకోర్టులో నాకు గెలుపు వస్తుంది. ఆ గెలుపు ద్వారా మళ్ళీ నా ఎమ్మెల్యే నాకే వస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఈ రోజు హైకోర్టు నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారా? తప్పకుండా వస్తుంది. మరి ఆ రకంగా ఉంటే ఎమ్మెల్యే గారు మారాల్సి వస్తుందిగా. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మారిపోవాల్సి వస్తుంది. మారిపోదు, తన సభ్యత్వం పోతుంది, సభ్యత్వమే పోతుంది. ఆ స్థానంలో నన్ను కూర్చుండబెడతారు. అది చట్ట ప్రకారంగా. ఆత్మవిశ్వాసం ఉందా మీకు? 100%. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ప్రొసీజర్ టైం ఒక 5-6 నెలలు టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో అయిపోతుంది. అధికారంలో మీరే ఉన్నారు కదా సార్, ఈ ప్రొసీజర్ ని ముందుకు తీసుకుపోయే పనులు చేయించచ్చు కదా మీరు దగ్గర ఉండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికార దుర్వినియోగం చేయదు. ఓకే. చట్టం ప్రకారంగా చట్టానికి లోబడే పనిచేస్తాం. చట్టంలో ఉన్న నాయకులు, జడ్జెస్ కానీ ఎవరు కానీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఎప్పుడు కూడా. అది అవన్నీ మిగతా పార్టీలు చేస్తే అయినా చట్టాన్ని మేము గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని గౌరవిస్తాం. ఆ చట్టం ప్రకారంగానే నాకు 6 నెలల లోపల
తీర్పు నా వైపు వస్తుంది, జనగాం ఎమ్మెల్యేగా డిక్లేర్ అవుతుంది. ఈ 8 నెలలుగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేని లోటు స్థానిక జనగాం ప్రజలు ఊహించుకుంటున్నారా? వారికి ఆ ఇబ్బందులు చాలా ఏడుస్తున్నారు, కొంతమంది అయితే ఏడుస్తున్నారు. ఈయనెవడు, ఈయనకి మేము ఓటే లేదు కదా, ఈయన ఎట్లా వచ్చిండు అని చెప్పేసి కూడా చాలా మంది ఆశ్చర్యానికి. అదేవిధంగా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా కనబడడు, ఏమి చేయలేదు. గతంలో ఎమ్మెల్సీ ఉండేనట, ఎమ్మెల్సీ 8 సంవత్సరాల నుండి కూడా ఒక్కరోజు రాలేదు. ఇప్పుడు మాకేం వస్తాడు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ సమస్యలు అయితే మీరు గమనిస్తా ఉన్నారు? గమనిస్తున్నా, నేను గమనిస్తున్నా. ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు, ఏడుస్తున్నారు. అయినప్పటికీ నేను ఎమ్మెల్యే కానప్పటికీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ కూడా నేను అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యునిగా నేను చేస్తున్నా. ప్రజలకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నా. సమస్యల పరిష్కారం కొరకు రోజు వాళ్ళకి అందుబాటులో ఉన్నా. చాలా వరకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి లేని లోటును తీస్తున్నా. అక్కడ ఎలాంటి లోటు లేదు. అయినా వాళ్ళు ఏంటంటే నన్ను చూసే వరకే మేము మీరే, ఆయన ఎట్లా వచ్చిండు ఎమ్మెల్యేగా, మీరే అని కూడా చాలా మంది అంటారు. సామాన్యంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా ఒకటే బాధ్యత ఉంటుంది. అది ఎమ్మెల్యేగా కావచ్చు, లేదంటే ఇంకొక ఇన్ఛార్జ్ గానో ఏదో ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జనగాం, మీరు ఒకరే అభ్యర్థి, ఇద్దరు అటు డిసిసిని మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఇటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసినారు కాబట్టి నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండదు. ఈ 2 పదవుల్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు సార్ మీరు? మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజాభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి సంకల్పం ఉండాలి ఫస్ట్. ఆ సంకల్పం ఉంటే అన్ని చేయగలుగుతాం. నేను గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో సమైక్య వరంగల్ జిల్లాకు నేను అధ్యక్షుడే ఉన్నా. అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే ఉన్నా. ఏమి ఇబ్బంది కాలేదు. మనకు ప్రజల సమస్యల పట్ల కానీ అభివృద్ధి విషయంలో కానీ మనకు చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా చేయొచ్చు. చిత్తశుద్ధి లేకపోతేనే ఇబ్బందులు ఉంటాయి. అంటే మీ స్థానిక ఎమ్మెల్యేకి లేదంటారా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన? ఆయన ఆమెడు దూరం ఉంటాడు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజాభివృద్ధి కొరకు పనిచేయాలి అనేటువంటి విషయంలో ఆయన కొన్ని వేల కిలోమీటర్లు వెనుకకుంటాడు. ఇప్పుడు జనగాంకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే, మీ దగ్గర నియోజకవర్గ సమస్యల మీద వస్తున్న ప్రజల్ని బట్టి చూస్తే, జనగాంకి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారా లేదంటే ప్రతాప్ రెడ్డి గారా అంటే ఏం చెప్తారు మీరు? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన పేపర్ మీద, నేను ప్రజల ముందు. ఆ పేపర్ వరకే ఆయనకు ఆ దొంగబట్టుతో వచ్చింది. నేను ప్రజల మధ్యన, ప్రజల సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల రోజు పనిచేసేది నేను కాబట్టి ప్రజలైతే నన్నే ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు. ఇప్పటికీ జనగాం నియోజకవర్గంలో 3/4 ప్రజలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగాం ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఎందుకు సార్? ఏ నాయకుడైనా కూడా మనం ప్రజల్లో ఉన్న ఒక వాస్తవాలను కొంతమంది మాట్లాడతారు. ఏ నాయకుడైనా కూడా గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలలో, బంగ్లాలలో ప్రజల సమస్యలకు దూరంగా ఉంటారని మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు ఓడిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారంటే ప్రజల పట్ల ప్రతాప్ రెడ్డి గారికి ఎందుకు ఇంత మక్కువ ప్రేమ? అంటే రాజకీయ నాయకుడికి సార్ ముఖ్య ఉద్దేశం ఏముండాలంటే ప్రజల సమస్యల పరిష్కారం కొరకు కానీ, ప్రజాభివృద్ధి కొరకు కానీ ఎల్లవేళ గెలిచినా ఓడినా ఉంటానటువంటి సంకల్పం ఉండాలి సార్. నాకు చాలా దృఢంగా నేను గెలిస్తేనే నేను కాన్షియస్లో ఉంటా, పదవి ఉంటేనే నేను కాన్షియస్లో ఉంటా, పదవి ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటా, పదవి లేకుంటే నేను ఉండనని పదవి కొరకు నేను రాజకీయాలకు రాలే. ప్రజాసేవ కొరకు వచ్చిన నేను చిత్తశుద్ధి 100% చిత్తశుద్ధితో నేను ప్రజాసేవ కొరకు వచ్చిన. తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినా. తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినాడు ఏ పదవి ఉన్నది మాకు? పదవి లేకున్నా ఉద్యమం కొరకు పోరాడిన. ఉద్యమంలో మీ పాత్ర ఉందా? ఎంతవరకు? ఉద్యమంలో కేసీఆర్, హరీష్ రావు కంటే ఎక్కువ పాత్ర నాది. వాళ్ళు రొటీన్గా వచ్చిన పేరు తప్ప వాళ్ళు అనుభవించారు, మేము కష్టపడ్డాం. కష్టపడ్డ ఉద్యమకారులలో నేను మొదటి వాడిని. కేసీఆర్ను మొట్టమొదలు చీరాలకు తీసుకుపోయినా 2001లో తెలంగాణ ఈ ఉద్యమ పార్టీ ఆవిర్భవించిన 2 నెలల్లోపే నేను చీరాలకు హెలికాప్టర్ నేనే తీసుకెళ్ళినా. నా ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ పెట్టినా, విజయవంతం చేసినాం. చీరాల విజయవంతమైంది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమము మీటింగు కాబట్టే జనగాంలో సక్సెస్ అయింది. జనగాంలో సక్సెస్ అయింది కాబట్టి వరంగల్లో అయింది. వరంగల్ అయింది కాబట్టి కరీంనగర్ అయింది. అంటే మొదటగా చర్యాలకే వచ్చింది. 100% ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చీరాల జనగామ ప్రాంత నాయకులు ప్రజలే కారణం. ఈ కేసీఆర్, హరీష్ రావు కాదు. వీళ్ళు ఏమైనా కానీ
శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు వీళ్ళు ఎంతసేపు డబ్బుల కొరకు పనిచేసినారు, పదవుల కొరకు పనిచేసినారు తప్ప వాళ్ళకి తెలంగాణ ఉద్యమం రావాలని చిత్తశుద్ధి ఏనాడూ లేదు. సరే, రాజకీయ అవకాశాలను బట్టి ఇతర పార్టీలో ఉన్నారు కావచ్చు కాక, ఇప్పుడు మీకు ఉద్యమ సమయంలో ఆ సన్నివేశాలన్నీ ఆ సందర్భాలన్నీ యాదకొస్తుంటాయా సార్? గుర్తు తెచ్చుకుంటారా? తప్పకుండా వస్తాయి కదా, వస్తాయి. ఉద్యమ ద్రోహులు, తెలంగాణ రావద్దన్న నాయకులు ముఖ్యమంత్రి ఎట్లయిండు, మంత్రులు ఎట్లయిండు, ఇది ఎవరిలో ఎంత తెలంగాణను మోసం చేస్తున్నారు, మోసగాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తున్నారు, నిజాయితీ పరులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా నిజాయితీ పరులను ఈ మోసగాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ మాకు రోజు జ్ఞాపకం వస్తాయి. ఈరోజు నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు. వార్డు మెంబర్ గెలవనోడు మంత్రి అయిందండి ఉద్యమంలో. ఇది ఎక్కడ ఉంటుందా? ఒక ఉద్యమం అంటే ఏంది? ఎవరు సార్, ఎవరు వార్డు మెంబర్ గెలవకుండా మంత్రి అయింది మీకు తెలియదా? వార్డు మెంబర్ కూడా గెలవాలి బాగుంటుంది. అదే ఇంకెవరు, గ్రేట్ హరీష్ రావు. హరీష్ రావు గారు ఆయన ఎక్కడ వార్డు మెంబర్ గెలిచిండు, ఎక్కడ ఎంపీటీసీ గెలిచిండు, ఆయన ఎమ్మెల్యే ఏ విధంగా ఆయనకు ఎమ్మెల్యే కాకుండా కానీ మంత్రి పదవి ఎట్లా వచ్చింది? 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అప్పుడు మేము 2004లో. ఈ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఉద్యమం ఎమ్మెల్యే కాని వ్యక్తికి ఏ రకంగా ఇచ్చిండు? ఇదేనా ఉద్యమ స్ఫూర్తి? ఉద్యమ లక్ష్యం ఇదేనా? ఉద్యమం అంటే సాక్రిఫైస్ ఉంటుంది ఎక్కడైనా కానీ, ప్రపంచంలో ఎక్కడైనా కానీ, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ, ఎక్కడైనా ఉద్యమం అంటే సాక్రిఫైస్, త్యాగం చేయాల్సి ఉంటుంది. త్యాగం ద్వారానే మన సంకల్పం మనం అనుకునే సాధించుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఎక్కడండి ఎంతసేపు డబ్బులు, మీటింగ్లు పెట్టాలి, డబ్బులు కలెక్ట్ చేయాలి, పొత్తు పెట్టుకోవాలి, మిగతా పార్టీలతోని పదవులు తీసుకోవాలి, మంత్రి పదవులు తీసుకోవాలి. 2004లో ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రి పదవి, 26 మంది ఉన్నాం అక్కడ మేము ఎమ్మెల్యేలు, ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు. ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇది ఇంత అన్యాయం అంటే మీరు బయటకు పోమంటారు. ఎందుకు సార్ మీరు టీఆర్ఎస్ ని వీడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? టీఆర్ఎస్ నేను 2010 అంటే ఎన్ని బాధలు పడ్డామంటే ఈ ఉద్యమంలో, ఒకవైపు ఉద్యమం సక్సెస్ కావాలి, తెలంగాణ రావాలని మాకు, ఉద్యమంగా సీరియస్గా చేసేవాళ్ళు, ప్రజలలో ఉద్యమం చొచ్చుకొని పోతున్నది, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యమంకెళ్ళి పంపించాలి, లేకుంటే రకరకాల ఇబ్బందులు పెట్టాలి. 2001కి వెళ్ళి 2010 దాకా కూడా అనేక ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. ప్రత్యేకంగా నన్నైతే ఈయన ప్రజలలో మంచి పేరు వచ్చింది, నిజాయితీ పరుడు, ఉద్యమం కొరకు ముందు ఉండడు, ఎక్కడ ఏ సభ అయినా ఏ సమావేశమైనా కానీ చేర్యాల నుంచే పబ్లిక్ వస్తున్నారు, పబ్లిక్ని మొబిలైజ్ చేస్తున్నారు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ముందు మంచి మంచి పదవులు, పెద్ద నాయకుడు అవుతాడు ఆయన. వాళ్ళ అన్న అనుకున్నా అయినా నేను ఇప్పుడు, కానీ వాళ్ళు నన్ను నాయకుడిగా ఎదగనియొద్దని ఆటంకపరుస్తూ అనేక సమస్యలు, అంటే సొంత పార్టీ నేతలే మీ ఎదుగుదలకు అడ్డుపడ్డారు అంటారు అప్పుడు. సో ఎప్పుడు అసలు ఇవాళ ఉద్యమకారులు ఎవరున్నారండి? బీఆర్ఎస్, టీఆర్ఎస్, దాని పేరు కూడా మర్చిపోయారు పార్టీ పేరు, అంటే మారుతా ఉన్నారు కదా. ఇప్పుడు మేము ఒరిజినల్ మా టీఆర్ఎస్ గులాబీ కండువా, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అంటే ఆ నాయకునికి ఏది లాభం ఉంటే అది చేస్తాడు, అంతే తప్ప ఆశలు దురాశలు తప్ప ప్రజాసేవ చేయాలి. తెలంగాణ రావాలని ఉన్నదండి ఎంత వాళ్ళకు? ఉద్యోగాలు అందరికి తెలంగాణ రావాలని ఉంది, కానీ ఉద్యమ నాయకుడు అని పేరు చెప్పుకునే వ్యక్తికి తెలంగాణ రావాలని ఉందా? చాలా పెద్ద స్టేట్మెంట్ సార్ ఇది. లేదు, ఏ రోజు కూడా లేదు. కేసీఆర్ కు తెలంగాణ రావాలని ఏ రోజు లేదు, హరీష్ రావుకు తెలంగాణ రావాలని ఏ రోజు లేదు. వీళ్ళు ఎంతసేపు ఉద్యమం నడవాలి, సభలు సమావేశాలు పెట్టాలి, డబ్బులు వసూలు చేయాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మిగతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, పదవులు సంపాదించుకోవాలి. అసలైన శిశులైన ఉద్యమకాలందరినీ కూడా ఏదో ఒక నేపథ్యంతో రోజు కొంతమందిని బయటకు పంపాలి. అది ఈ మెయిన్ ఆశ కాన్సెప్ట్ వాళ్ళది. ఈ కాన్సెప్ట్ తోనే వాళ్ళు పనిచేసిన తప్ప తెలంగాణ ఉద్యమం కొరకు. అంటే తెలంగాణ రావడంలో కేసీఆర్ గారి పాత్ర లేదంటారా? కేసీఆర్ పాత్ర తెలంగాణ రావడంలో ఉద్యమ నాయకుడుగా ఆయనకు మేము ఉద్యమకారులు అందరం ఆయనకు ఉద్యమ నాయకుడి స్థానంలో కూర్చుండబెట్టినాం. ఆయన స్థానంలో కూర్చుండబెడితే ఆయన ఉద్యమం నడిపించిన విధానాన్ని చూస్తే ఎవరు కూడా ఆయనకు తెలంగాణ రావాలని ఉందని ఎవరు అనుకోరు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టిండ్రు, బిల్లు పెట్టినాడు కేసీఆర్ పోయి ఓటేసిండండి, చూసుకోండి ఒకసారి. తెలంగాణ రావాలని ఉన్న వ్యక్తి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఓటేయడా? అంటే ఆయనకు తెలంగాణ రావాలని, తెలంగాణ రావాలనే కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం పేరుంటే ఏ విధంగా మేము ఎన్కరేజ్ చేసుకోవాలి, మా కుటుంబం ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ ఉద్యమకారులందరినీ ఏ విధంగా మనం వాడుకోవాలి, ఆ కాన్సెప్ట్ మీద పనిచేసాడు సార్. కానీ చాలా మంది ఇప్పుడు తెలంగాణ వచ్చింది దాదాపు 9.5-10 ఏళ్లుగా టీఆర్ఎస్ పరిపాలించి, తెలంగాణ వచ్చింది కేవలం సోనియా గాంధీ వలన, కాంగ్రెస్ పార్టీ వలన.
2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ క్లియర్గా చెప్పడం జరిగింది, మీ తెలంగాణ ప్రజల మనోభావం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా? అవును ఉన్నా. అప్పుడు ఎన్నికలు 2004లో ఆ ఎన్నికలు ఆమె ఆ సభలో కరీంనగర్లో చెప్పింది. ఆమె తెలంగాణ ప్రజల మనోభావం నాకు తెలుసు, తప్పకుండా నేను అమలు చేస్తా, మాకు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి అని చెప్పింది. అన్నమాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎవరైనా అందరికి తెలిసిన విషయం, అనుమానం లేదు, అందరికి తెలిసిన విషయమే. ఇది మాట మీద నిలబడ్డది సోనియా గాంధీ. రైట్ సార్, ఇప్పుడు 8 నెలల కాంగ్రెస్ పరిపాలనలో జనగాం పరిస్థితి ఏ విధంగా ఉంది? 8 నెలల కాంగ్రెస్ పరిపాలన అంటే కాంగ్రెసే కాదండి, మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజాపాలన నడిపిస్తుంది. ఇది నియంత పాలన కాదు, ప్రజాపాలన. ఏం సార్ నియంత పాలనకి ప్రజాపాలనకి వ్యత్యాసం ఏందనంటే? నియంత పాలన అంటే 4 గోడల మధ్య కూర్చుండి ఇష్టం వచ్చినట్టుగా ఆర్డర్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం, వాళ్ళకు నచ్చిన విధంగా పరిపాలన చేసుకోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చట్టాలను గౌరవించకపోవడం, ప్రజలను గౌరవించకపోవడం, ప్రజలను గౌరవించలేదు, ప్రజలను గౌరవించకుండా వాళ్ళ ఇష్ట రీతిగా వాళ్ళ స్వప్రయోజనాల కొరకు ఒక కుటుంబ పాలనలాగా పనిచేశారు. ప్రజాపాలన అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళకి ఈరోజు ఏ సమస్యలు ఉన్నాయి, ఆ పరిష్కారాన్ని ఎట్లా చేయాలి, ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళను సుఖ సంతోషంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం, పరిపాలించడం ప్రజాపాలన. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అవి ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉన్నాయి, విద్యార్థులకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, మహిళలకు ఏ అభివృద్ధి, రైతులకు ఏ అభివృద్ధి, వ్యాపారస్తులకు ఏ అభివృద్ధి, ఏ రకంగా వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరించాలి, ఇవన్నీ చేసుకుంటూ పోతేనే ప్రజాపాలన అవుతుంది. దేశంలో ఉన్న ప్రజలందరినీ తృప్తిపరిచే విధంగా వీలైనంత వరకు 100% ఎవరు కూడా చేయలేరు, వాస్తవాన్ని మనం కూడా ఒప్పుకోవాలి. ప్రజలు వాళ్ళ కొరకు చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి, ప్రజల కొరకు ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ప్రజల కొరకు ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ఏ మాత్రం కూడా లోపం లేకుండా రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకు పోతూ భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందే విధంగా యూత్కు, అదేవిధంగా మహిళలకు, అందరికి కూడా చేయబోయే విధంగా కొన్ని ప్రణాళికలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఇంతే కాకుండా గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, చేసిన వైఫల్యాలు, మోసాలు, వాటన్నిటి కూడా సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి లీడరు తెలంగాణలో ఉన్నందుకు మాకందరు కూడా గర్వకారణం, మీకు ప్రజలకు కూడా గర్వకారణం. మీకు వ్యక్తిగతంగా అనిపిస్తలేదా సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండుంటే ఇంకా ప్రజాపాలన ఇంకా సేవలు చేయడానికి అవకాశం ఉండేనని అనిపిస్తుంటుందా అప్పుడప్పుడు? అంటే నాకు ఆ లోటు ఏం లేదు సార్, ఎమ్మెల్యేగా ఏం చేయగలుగుతానో అదన్నీ చేస్తున్నా ఇప్పుడు. ఇక నాకు లోటే కన్నది. కానీ ఏం చేసినా అథారిటీస్ అయితే ఉండాలి, అథారిటీస్ ఉండాలి. కాకపోతే ఎమ్మెల్యే ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళొచ్చు, కాకపోతే ఆ లోపలికి హౌస్కు పోలేను, హౌస్ దాకా పోవచ్చు, నాకు అవకాశం ఉంది. అయితే హౌస్ లోపలికి పోయి కొన్ని మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. కానీ మేము మాట్లాడే విషయాలన్నీ మేము చేయాలనుకున్నాయని మా రేవంత్ రెడ్డి గారు చేసినాక ఇక మాకు ఇబ్బంది ఏముంటుంది అని మాకంటే ముందు అడ్వాన్స్గా చేస్తున్నాడు. వెరీ గ్రేట్, వీఆర్ హ్యాపీ. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని బాగా పొగుడుతున్నారు సార్, కారణం ఏంది? అంటే వ్యక్తిగతంగా బాగా ఇష్టపడతారా మీరు వారిని? వారు చేసే పనులను నేను ఇష్టపడతాను. వ్యక్తిగతంగా ఓరుకోవడం తెలుసు, నేను వారికి తెలుసు, వారు నాకు తెలుసు. కానీ వారు చేసే పని విధాలను నేను పొగుడుతున్నా తప్పకుండా. ఎందుకంటే నేనే కాదు, ప్రతి ఒక్కరు మెచ్చుకోవాలి. ఈరోజు ఇప్పుడు హైడ్రా వచ్చిందా, అదేంటో ఎంత మంచి స్కీమ్ అది, వ్యవస్థ ద్వారా ఎంతమందికి లబ్ధి పొందుతున్నారు, ఎంతమందికి భవిష్యత్తులో ప్రమాదాలు తప్పుతున్నాయి. సో ఎగ్జాంపుల్ చెప్తాను. పేదల ఇళ్ళు కూడా పోతున్నాయి. తప్పకుండా పేదల ఇళ్ళు పోతే వాటికి ఎప్పుడో వారి ప్రణాళికలు ఉంటుంది. తప్పకుండా పేదలకు వాళ్ళు ఉండడానికి కొరకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. హైడ్రా అంటే గుర్తొచ్చింది సార్, ఏదైతే అనురాగ్ యూనివర్సిటీ కూడా అక్రమ కట్టడాలే దాన్ని కూడా కూలుస్తామని చెప్తా ఉన్నారు. దాని వెనుక మీ హస్తం కూడా ఉందా? అంటే నువ్వు మంచి చేసినాక మా హస్తం ఉండి ఏం పని చేస్తుంది సార్? మేము ఇప్పుడు ఎవరైనా, ముఖ్యంగా నేను ఎవరైనా మంచి చేస్తామంటే శత్రువు అంటే నాకు లేదని అనుకుంటా. ఒకవేళ వాళ్ళు అనుకున్నా అటువంటి వాళ్ళు కూడా మంచి పని చేస్తే మంచి పని అంటాను. ఎందుకంటే ఆ యూనివర్సిటీ పల్లారాజేశ్వర రెడ్డి గారు కదా, అందుకే అడుగుతున్నాం. ఆయన చేసిన అది ఒక మోసం ద్వారా సంపాదించిన యూనివర్సిటీ సార్. ఆయన చేస్తున్నది మొత్తం కూడా అక్రమాలు, భూ కబ్జాలు, అన్యాయాలు తప్ప ఏ ఒక్క పని అయినా మంచిగా చేయడం లేదు. మంచిగా చేయకపోతే జనాలు ఆయన ఎందుకు గెలిపిస్తారు సార్? ఎక్కడ గెలిపించారు?
జనాలు గెలిపియలేదు. ఆయన ఎమ్మెల్యే కాదంటారా జనగాం? ప్రజలు ఎవరు ఆయన ఎమ్మెల్యే అనుకుంటలేరు. ప్రజలు జనగాం నియోజకవర్గ ప్రజలు ఆయన ఎమ్మెల్యే అని ఎవరు అనుకుంటలేరు. కొమ్మూరు ప్రతాప్నే మేము ఓటేసినాం, వారే గెలిచిండ్రు, వారే ఎమ్మెల్యే, వారే అందుబాటులో ఉన్నారు, వారే మాకు అన్ని పనులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. పలారాజు అంటే ఎవడో తెలియదు అని చెప్పేసి ప్రజల మధ్యలో ఉంది. ఇప్పుడు ఇక్కడ నాకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గట్కేశ్వర్లో. ఇప్పుడు ఆయన ఉన్న అనురాగ్ యూనివర్సిటీ అనేది కానీ, ఆయనకు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజు, అది ఒక్కటి కూడా ఒక రైతు దగ్గర సరైన ఓనర్ దగ్గర కొన్న భూమి కాదు, పట్టాదారు దగ్గర కొన్న భూమి కాదు. వెంకటాపురంలో ఎరకలలో భూమి కబ్జా చేసిండు, ముదిరాజుల భూమి కబ్జా చేసిండు, మున్నూరు కాపుల భూమి కబ్జా చేసిండు, అక్కడ ఉన్నటువంటి చెరువు భూమి కబ్జా చేసిండు, బిల్డింగ్ కట్టిండు. వాళ్ళందరూ వచ్చి గొడవ పెడతా ఉంటే, అంటే ప్రతాప్ రెడ్డి గారు వారు ఇన్స్టిట్యూషన్లు నడుపుకుంటే సక్రమం, లేదంటే అవతల వ్యక్తి నడిపిస్తే అక్రమం అంటారా సార్? అట్లా కాదు సార్. నేను తప్పుడు విధానాల ద్వారా నా ఎడ్యుకేషన్ సంస్థను నేను నిర్మిస్తే నాది తప్పే సార్. ఆయన ఎడ్యుకేషన్ సంస్థను నిర్మించిన విధానం చెప్తున్నా నేను. నాది కూడా ఉంది గన్పూరే, గట్కేశ్వర మండలే. నా గట్కేశ్వర మండలంలో నా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. నేను బహిరంగ చర్చకు సిద్ధము. ఆయన రమ్మనండి. ఆయన మొత్తం యూనివర్సిటీలు మొత్తం ఫస్ట్ దేనికైనా భూమి కావాలి. ఒక సంస్థ కాలేజ్ నిర్మించాలంటే భూమి కావాలి, భవన నిర్మాణం కొరకు భూమి కావాలి. ఆ భూమి సక్రమైన విధంగా సరైన ఓనర్ దగ్గర తీసుకోవాలి. అట్లా కాకుండా ఏదో 2-3 ఎకరాలు కొని 30-40 ఎకరాలు కబ్జా పెట్టి అక్కడ గతంలో లేఅవుట్లు అయినాయి. 87 నుంచి 95 దాకా లేఅవుట్లు అయినాయి. ప్లాట్లు కొన్నారు, ఆ రోజులలో ప్లాట్లు కొన్నారు. బీద వాళ్ళు, ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినాక ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి వాళ్ళు నెలకు సంపాదించిన దాంట్లో కొంత కూడబెట్టుకొని ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాట్లు కొనుక్కుంటే ఈ రోజు ఈయన వచ్చి వాటి కబ్జా పెట్టేసిండు. కాకపోతే వాళ్ళు ఇల్లు ఇప్పుడు కట్టుకోలేదు, రిటైర్మెంట్ అయినా కట్టుకుందాం అనుకున్నారు. ఒక ఆస్తి పిల్లల పెళ్లికో, బిడ్డ పెళ్లికో, చదువుకో, లేదా వాళ్ళు రిటైర్న్ ఇల్లు కట్టుకుని ఉందామని వాళ్ళు కొనుక్కున్నారు. దాన్ని మొత్తం కబ్జా పెట్టి ఒక్కొక్కరిని బెదిరించి ఏదో వాళ్ళు వస్తే, ఎందుకంటే మన కోర్టుకు పోతే ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసు. ఒక్కొక్కరికి ఏదో అది ₹1,00,000 ప్లాట్ ఉంటే 5,000, 10,000 ఇచ్చి కొన్ని రాపించుకోవడం, కొన్ని ఇప్పుడు కూడా రాపించుకోకుండా ఉన్నాయి. ఇప్పుడు నీలిమ కాలేజ్ మెడికల్ కాలేజ్ సర్వే నెంబర్ 796 కొర్రెంల, సర్వే నెంబర్లతో సహా చెప్తున్నారు సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నారు. సర్వే నెంబర్ 796 కొర్రెంల. అది 87 నుంచి 90 మధ్యన ప్లాట్ చేసి అమ్ముడురు, అందరూ కొనుక్కున్నారు. దాన్ని ఏదో ఇప్పుడు హైదరాబాద్లో మీకు తెలుసు కదా, కొంతమంది క్లైమేట్స్ బిల్డర్ మన రియల్ ఎస్టేట్ తయారు చేస్తారు. అది ముస్లిం ల్యాండ్ ఉండే, ఒక ముస్లిం తీసుకొచ్చి నేను వారసుని, మాకు హక్కు ఉన్నదని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక అసలు ఓనర్ల మీద పడి వేటాడి తీసుకోవడం, లేకుంటే అట్లే ఉండడం, బిల్డింగ్ కట్టేయడం. కొంతమంది సమాజంలో పట్టుకుంటే పనులు అయితే మీకు తెలుసు కదా, గ్రామంలో గ్రామ సర్పంచ్ పట్టుకుంటే లేఅవుట్ ముద్ర ఎత్తాడు. ఆ ముద్ర అయితే ఆయన 5 ఏళ్ళు కష్టపడ్డా కానీ ఆయనకు ₹1,00,000 రావు. ఈయన తీసుకుపోయి 10 లక్షలు ఇస్తే ఆయన ముద్రేసి ఇచ్చే, ఆ ముద్రతోనే బిల్డింగ్. అన్ని అక్రమాలే. ఆయన జీవితమే అక్రమ జీవితం. ఖమ్మంలో కొన్ని రోజులు ఉండి వదిన ప్రాపర్టీని కొట్టేసిండు, వారి అక్కది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడితే. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిజాలు చెప్తున్నా నేను చేసే ఆరోపణలకు ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే విని జనగామ చౌరస్తలో బహిరంగ చర్చకు నాతో వస్తాడా రమ్మనండి, హైదరాబాద్లో వస్తారా రమ్మనండి, ఎనీవేర్ ఇన్ తెలంగాణ, ఎనీవేర్. ఇదే మా ఛానల్ వేదికగా మేము వాటితో డిబేట్ కి సిద్ధమా? మీరు 100% సార్. ఈ ఛానల్ ద్వారానే మీరే డిబేట్ పెట్టండి సార్. నేను సర్వే నెంబర్తో పాటు తప్పకుండా నేను మీకు వివరిస్తా, ప్రజలకు పోవాలి కూడా. ఎందుకంటే ప్రజలు ఖమ్మంలో ఏదో అన్నారు, ఏం సార్ ఖమ్మం ఇష్యూ ఏం సార్? అది ఖమ్మంలో కూడా వాళ్ళ భార్య అక్క వదిన ప్రాపర్టీ కూడా ఇదే విధంగా కాజేసి ఆమెను ముప్పు తీపులో పెట్టారని చెప్పేసి ఎన్నికల సమయంలో ఖమ్మం నుంచి వచ్చి వాళ్ళు మీటింగ్లలో చెప్పారు. ఎన్నికలప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మీటింగ్లలో చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ కొన్ని యూనియన్ ఫామ్ అయ్యారు. కొంతమంది విక్టిమ్స్, ఆ విక్టిమ్స్ అందరూ కూడా వచ్చి పాంప్లెట్ కూడా పంచారు, మా భూములు కబ్జా పెట్టిండు, ఇటువంటివన్నీ ఎన్నుకోవద్దని. కానీ ఏమున్నది, అవినీతిగా సంపాదించిన అక్రమ సంపాదన డబ్బులతోని, ఈ దొంగ ఓటుతోని ఆ సమయంలో మిస్వరింగ్ చేయాల్సి వచ్చింది ఆయన. అంతే తప్ప ఆయన ఉన్నది బాధాపుతా రమ్మనండి. అంటే చాలా మంది మీ నియోజకవర్గాల్లో
కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి కంటే పోల్చుకుంటే పల్లారాజేశ్వర రెడ్డి గారి దగ్గర డబ్బులు తక్కువనే ఉన్నాయి కదా, మరి ఆ వ్యక్తి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని మిమ్మల్ని చాలా మంది విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు సార్. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎక్కువ ఉందా తక్కువ ఉందా నేను అన్ని డిక్లేర్ చేసిన. ఓకే, నాకు ఏం వస్తుంది నేను ఎట్లా సంపాదించినంత డిక్లేర్ చేసిన. ఎందుకంటే నాది వైట్ పేపర్, నాది 100% నిజాయితీ జీవితం నాది. ఓకే, నేను ఏది కూడా దాచుకోలేదు. కొంతమంది దాచుకొని తక్కువ చూపిస్తే దానికి ఎవరు బాధ్యులు? ఆయన నాకంటే తక్కువనే సంపద, ఆయన నిజాయితీగా సంపాదించిన డబ్బు ఆయన దగ్గర. సార్ మీరు అన్ని కూడా ఎన్నికల అఫిడవిట్ లో పెట్టినామని చెప్పారు కదా, 2004లో ఏదైతే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరైతే ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆస్తి విలువ నిన్న పోటీ చేసినప్పుడు కూడా అంతే ఉందా, లేదంటే దానికంటే రెట్టింపు అయిందా సార్? అంటే 2004 నుంచి నేనేమి వ్యవహారాలు చేసుకోలేదా? ఓకే, నేను అదే అంటున్నా. లేదు, నేను ఏ వ్యవహారం చేసినా వైట్ పేపర్ ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సింది ట్యాక్స్ కడతాను. ఒక సిస్టమేటిక్ గా ఉన్న రూల్స్ కు అనుకూలంగా అనుబంధంగా రూల్స్ ఫాలో అయ్యి చేస్తాం. దాంట్లో సంపాదన కూడా లైన్ క్రాస్ చేసిన సందర్భాలు ఇక్కడ సందర్భం ఉండదు. ఓపెన్ గా నేను ట్యాక్స్ కూడా కడతా, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టినవి కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్లియర్ కాబట్టి ఓపెన్ గా అన్ని డిక్లేర్ చేసిన. సగం కూడా 10% కూడా డిక్లేర్ చేయని వ్యక్తులు తక్కువనే ఉంటుంది కదా నాకంటే. నేను 100% నేను డిక్లేర్ చేసిన, ఎదుటి వ్యక్తి 10% డిక్లేర్ చేసిండు. బట్ 10% ఎట్లా తక్కువ ఉంటుంది కదా, అంటే అట్లా తక్కువ అనకూడదు కదా. సార్ మీరు పల్లారాజేశ్వర రెడ్డి గారికి విషయానికి వస్తే నిర్మోమాట ఇన్ని వేల కోట్లు ఉన్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కదా, అవినీతి ఆరోపణలు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి మీరు అతను మీ అవినీతి ఆరోపణల మీద మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. మరి ఇచ్చిన తప్పు ఈ దొంగ ఓట్ల మీద ఇచ్చిన. ఓకే, దొంగ ఓట్ల మీద ఎంక్వైరీ చేయమని చెప్పిన, ఎంక్వైరీ జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 18,500 దాదాపు 18,500 ఓట్లు దొంగ ఓట్లు, 4,500 ఓట్లు మాకు కాంగ్రెస్ కు నాకు పడే ఓట్లను తీసేపించిండు. వీటిని రెన్యువల్ చేయించినాము ఎంపీ ఎన్నికల వరకు. అదేవిధంగా దొంగ ఓట్లను చాలా వరకు తీసేపించిన. అందుకనే ఎంపీ ఎన్నికల్లో 46,000 ఓట్లు మెజార్టీ వచ్చింది మా జనగాంలో. కాంగ్రెస్ ఎంపీకి బీఆర్ఎస్ ఎంపీ కంటే 46,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం. అది మీ విజయమే, అది మా విజయమే కదా. నేనే కదా అక్కడ ఇన్ఛార్జ్ కూడా, నేనే పనిచేసిన, ప్రజల దగ్గరికి పోయినా చెప్పినా ఇదంతా మోసాలు అన్యాయం జరిగిందని చెప్పినాం. వాళ్ళు నిజాయితీగా ఓటు వేసినారు, 46,000 మెజార్టీ ఇచ్చారు. అంటే ఈయన అవినీతి డబ్బు తీసుకొచ్చి అక్రమంగా అటు సిద్దిపేట నుంచి హరీష్ రావు మాకు 2 నియోజకవర్గాల, నా నియోజకవర్గానికి 2 నియోజకవర్గాలు, 2 పెద్ద తలకాయల నియోజకవర్గాలు నా పక్కకే ఉన్నాయి. ఒక తలకాయ కేసీఆర్, ఇంకో తలకాయ హరీష్ రావు. ఈ పెద్ద తలకాయలు మంది నుంచి అయిన తలకాయలు ఇవి. ఈ తలకాయలు 2 నా నియోజకవర్గంలో సొరబడి విపరీతంగా డబ్బులు పంచడము, డబుల్ మీటింగ్ రావడము అనేక. ఇంకా ఘోరమైన ఏంటంటే గెలిచే శక్తి ఉన్నోడు పల్లారాజేశ్వర రెడ్డిని గెలిపియండి, నేను మినిస్టర్ పదవి ఇస్తా, రేపు మేము అధికారం వస్తామని చెప్తారా అండి ఎవరైనా? నీ దమ్మున్నోడైతే 10 మందికి స్టేట్ వరకు రావాలి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిండ్రు. మా కాంగ్రెస్ వస్తుంది, మా కాంగ్రెస్ డైవర్ట్ చేయడం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో రెవెన్యూ మినిస్టర్ అవుతాడు ఈయన. ఎన్ని అబద్ధాలు అండి. హరీష్ రావు అయితే నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నాయండి. నాకు హరీష్ రావు మీద ఇంతో ఉద్యమ సమయంలో కొంచెం కష్టం చేసిండు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. కానీ ఆయన మాట్లాడే అబద్ధాలను చూస్తే అసహ్యం అనిపిస్తుంది. పల్లారాజేశ్వర రెడ్డి పెద్ద ఉద్యమకారుడట. ఆయన ఏం చెప్తాడు, పల్లారాజేశ్వర రెడ్డి ఉద్యమకారుడు, చాలా నిజాయితీగా బిల్డింగ్ కట్టిండు. నిజాయితీగా బిల్డింగ్ కడితే మన FTL ఎట్లా కడతాడు బిల్డింగ్? కొరంలో ఇప్పుడు హాస్పిటల్ కట్టిండు, సర్వే నెంబర్ 786 పక్కకు ఆ చెరువు ఉంది, ఆ చెరువులో కట్టిండు. అది నిజాయితీగా కష్టపడి సంపాదించి కట్టిండు. ఏమన్నా మాట్లాడడానికి ఒక లెవెల్గా ఎదిగిన, ఒక లెవెల్గా మోసపూరితంగా ఎదిగిన వ్యక్తి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? అంటే మోసంగా ఎదిగినోడు ఎప్పుడు కూడా మోసాలు చేస్తూ ఉంటాడు, అబద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే అలవాటు. ఆయన ఎంత బాగా చెప్తుండో, ఆయన పల్లారాజేశ్వరుడు వెనుకేసుకొస్తుండు. ఆయన ఒక మంచి ఉద్యమకారుడు. ఎవడు ఉద్యమకారుడు? హరీష్ రావు. నేను మీ దారి అడుగుతున్నా, నేను కొమ్మూరు ప్రతాప్ ఉద్యమకారుడా, పల్లారాజేశ్వరుడు ఉద్యమకారుడా? పల్లారాజేశ్వరుడు ఎప్పుడు వచ్చిన పార్టీకి? పల్లారాజేశ్వరుడి 14 సంవత్సరాల ఉద్యమంలో తెలంగాణకు అపోజిట్ పనిచేసిండు ఆయన. తెలంగాణకు అపోజిట్, తెలంగాణ వద్దన పార్టీలో ఉన్నాడు. ఆయన వచ్చింది 2014లో. పల్లారాజేశ్వర రెడ్డి దీంట్లో తెలంగాణ వస్తుంది కాబట్టి పదవులు తీసుకోవచ్చు అన్నది దురాశతోని ముడుపులు ముట్టజెప్పి వచ్చిన వ్యక్తి పల్లారాజేశ్వర రెడ్డి. ఆయనట ఉద్యమకారుడు, చాలా గొప్ప వ్యక్తి, నిజాయితీపరుడు. నిజాయితీపరుడు అయితే
ఎఫ్టీఎల్లో బిల్డింగ్ కడతాడా? ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు మా హైడ్రా విషయంలో పట్టభూమిలో కడుతున్నారు అని చూపిస్తా ఉన్నారు. ఇక్కడ మీ ద్వారా పబ్లిక్ కూడా తెలవాలి, వాళ్ళకు కూడా తెలవాలి. వాళ్ళు మాట్లాడే మోసపు మాటలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, నాయకులు అర్థం చేసుకుంటారు, అధికారులు అర్థం చేసుకుంటారు. ఒక చెరువులో నీళ్లు ఉంటాయి, చెరువులో 3 రకాలు ఉంటాయి భూములు. ఒకటి శిఖం భూమి ఉంటుంది. శిఖం దాంట్లో అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది 99%, ఎక్కడైనా ప్రైవేట్ ల్యాండ్ ఉండొచ్చు. శిఖం తర్వాత ఎఫ్టీఎల్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ శిఖం మధ్యన ఉన్న భూమి అది గవర్నమెంట్ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి పట్ట భూమి కూడా కావచ్చు. కానీ అందులో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు ఎట్టి పరిస్థితిలో. ఈ నిబంధనలు ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అయినప్పటికీ ఈ బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఆ బఫర్ జోన్ వరకు కూడా, ఆ బఫర్ జోన్లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రకంగా శిఖము, ఎఫ్టీఎల్, ఫుల్ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ 3 ఉంటాయి. వీళ్ళు చెప్తలేరు వీళ్ళు. ఈవెన్ నాగార్జున గారు కూడా చెప్పిండు మొన్న సినిమా, నేను పట్టభూమిలో కట్టుకున్నా నిర్మాణం చేశాను. పట్టభూమి అయితే పట్టభూమి గవర్నమెంట్ మన వేరే రకం భూమి సంబంధం లేదు. ఆ భూమి నిర్మాణాలు చేయొచ్చా లేదనేది ఇంపార్టెంట్. నిర్మాణాలకు రిస్ట్రిక్షన్ భూమిలో నువ్వు కట్టి మాది పట్టభూమి అని మొత్తుకుంటే అంటే ప్రజలను మోసం చేయడం, మోసగాళ్ళకు ఇంకా ఇటువంటి దురాలోచనలు ఉంటాయి. ప్రజలు మోసం చేయడమే దాంట్లో. ఈయన చెప్తున్నాడు హరీష్ రావు గారు, ఆయన పట్టభూమిలో కట్టుకున్నాడు. ఎరకలను బెదిరించి పోలీస్ స్టేషన్లో రాత్రింబవలు హింసించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నది పట్టభూమి మోసగా. అదేవిధంగా ముదిరాజులను బెదిరించి తీసుకున్నది నిజాయితీ భూమి, పట్టాభూమి. పట్టాభూమి ఏ రకంగా అక్వైర్ చేశారు? జెన్యున్గా నువ్వు డబ్బులు ఇచ్చి ఓనర్కు అక్వైర్ చేసినావా, లేదా బెదిరించి చేసి అక్వైర్ చేసినావా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మెనీ ఫ్యాక్టర్స్. దాంట్లో ఇది ఎఫ్టీఎల్లో ఎట్లా కడతావు నువ్వు? ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎట్లా కడతావు? బఫర్ జోన్లో ఎట్లా కడతావు? ఆ కట్టిన భూమి కూడా అంతకంటే ముందు లేఅవుట్ అయింది. లేఅవుట్ అయ్యి వేరే వాళ్ళు ఉన్నదాన్ని నువ్వు ఎట్లా కబ్జా పెడతావు? అంటే ఏదో ఇప్పుడు 4-5 ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిం ప్రాపర్టీ హైదరాబాద్లో చాలా వరకు ఎక్కువ ఉంటాయి. ఏదో ముస్లిం తీసుకొచ్చి నేను కూడా ఓనర్నే ఉండిటని చెప్పి అటువంటి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని అసలు వాళ్ళను ఇబ్బంది పెట్టిండు. ఇది పలా చేసిన అక్కడ నాటకం అంతా. ఇక్కడనే కాదు, మన ఈవెన్ ఇంకా మన గట్కేసరి దాటినాక కూడా నాదరగోల్ అని ఉంది. నాదరగోల్ ఇంకా వేరే 2-3 విలేజెస్ ఉన్నాయి. అక్కడ కూడా కబ్జానే. లేఅవుట్ మొత్తం ఈయన ఏం చేస్తారంటే ఎక్కడైతే లేఅవుట్ కన్ను పడుతుందో ఆ భూమికి ఆ సరౌండింగ్ ఊళ్ళలో ఎవడు అక్రమాలు చేసే నాయకుడు ఉన్నాడు, అక్రమాలు చేసే నాయకునికి కాంట్రాక్ట్ పెట్టుకోవడం, అక్రమాలు చేసిన నాయకుడు పోవడం, కబ్జా పెట్టడం, ఇవన్నీ ఛానల్ ద్వారా. హైడ్రా లాంటి వ్యవస్థలు నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లా స్థాయిలో కూడా రాబోతున్నాయని చెప్తున్నారు కదా, మరి దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? ఒకవేళ మీ జిల్లాలో ప్రధానంగా వెళ్ళే అక్రమ కట్టడాలు ఏ వీటి మీద ఫోకస్ చేస్తారు? ఇప్పుడు ఒక విషయము, ఈ హైడ్రా ద్వారా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చెరువులు గుంటలలో నిర్మించిన వాటిని తీసేయడము, అది ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే భారీ వర్షాల వలన మాకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. సగం ఈ ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చినప్పుడు మేము బయటకు పోవాల్సి వస్తుంది. బయటకు పోయి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదో మోసగాళ్ళు రియల్ ఎస్టేట్స్ మోసం చేసేవాళ్ళు వాళ్ళు అమ్మినందుకు మేము కొనుక్కొని కట్టుకున్నాం. వర్షాలు లేని సమయంలో అమ్మిండ్రు, వర్షాలు ఉన్న సమయంలో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఉన్నందుకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు మాకు మా ఆస్తి పోతుందని బాధే, కానీ ముఖ్యమంత్రి ఈ పని చేయడం చాలా సంతోషం. కాకపోతే బీదోలకు అకామిడేషన్ ఎక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుంది, ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించాలని వాళ్ళు కోరుకున్నది. తప్పకుండా ముఖ్యమంత్రి ప్రజల మనిషి, ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషేనా? 100%. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషేనా? 100%. కానీ ఎందుకు సార్ ఖమ్మం వరద బాధితుల్ని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పి స్థానిక ప్రజలు, సామాజిక మాధ్యమాలు అంతా చూస్తా ఉన్నాం మనం. ఎందుకు మరి ఈ రకమైన విమర్శలు వస్తున్నాయి? లేదు, ఖమ్మం టూర్ కూడా పోయి వచ్చింది కదా. ఖమ్మం పోయిండు, వరంగల్ పోయిండు, ములుగు పోయిండు, పోతూనే ఉన్నాడు. ఒక్కడే కాదు, అంటే మంత్రులు ఎక్కడి మంత్రులు అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రజలకు సేవ జరుగుతున్నది.
ప్రజలకు సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. హరీష్ రావు గారు కూడా వెళ్తే వాళ్ళ మీద దాడులు చేపించారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి, కారు అద్దాల వల్ల కొట్టారని చెప్పి కూడా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. ఎంతవరకు వాస్తవం సార్ అది? వీళ్ళు మోసపు మాటలతోని పబ్బం గడుపుకోవాలి. హరీష్ రావు 10 ఏళ్ళు కూడా తెలంగాణ ప్రజలను దోసుక తిన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను దోసుక తిన్నారు. తెలంగాణ ప్రజలను అప్లపాలు చేసినారు. కట్టిన ప్రాజెక్టులు అక్కడ రాకుండా డబ్బులు సంపాదించారు అక్రమంగా. ఎంతసేపు వాళ్ళు ఈ 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అవినీతిగా అక్రమంగా భూ కబ్జాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించారు తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా ప్రజల సౌకర్యార్థం పనిచేయలేదు. ఈరోజు జనగామలో ఎగ్జాంపుల్ మీరు ఇందాక అడిగారు. నేను జనగామలో ఉన్నంతసేపు అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెట్టిన బాధలు, చేసిన అక్రమాలు, అదేవిధంగా భూ కబ్జాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు, ఆ సమస్యల కొరకు ఇప్పుడు వస్తున్నారు. ప్రతి ఊర్లో సమస్యనే. ఎందుకంటే భూములు కొట్టేయడం కొరకు తగాదాలు పెట్టాలి. ఇద్దరు తగాదాలు పెడితే వస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు సమస్య పరిష్కారం కొరకు. వచ్చినప్పుడు ఇద్దరికి ఆ భూమినే కొట్టేసేసి ఇద్దరికి గుండు పెట్టేసేసి పంపించేయాలి. ఈ రకంగా అందరూ విక్టిమ్సే తెలంగాణలో. ఎక్కడ అభివృద్ధి ఏందండి? ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ వాళ్ళు ముఖ్య బీఆర్ఎస్ పార్టీ అధికారికి వచ్చే ముందు ఎన్నికల్లో 2014లో 2018లో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిండ్రా? ఏది అమలు చేసిండ్రు? ఎంతసేపు మొత్తం ధనార్జన, లిక్కర్ కుంభకోణాలు. ఇక మీకు అన్ని తెలిసిందే కదా, నేను నోటీస్ చేయని చెప్పాలి. సార్ మీరేమో పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఈ రకంగా విమర్శిస్తున్నారు, కానీ గతంలో మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ అనేక సభల సమావేశాల్లో పల్లారాజేశ్వర గారు నిజమైన నికార్సైన ఉద్యమకారుడు, ఒకవేళ గెలిస్తే కనుక ఇంకా పై స్థాయిలో ఉంటాడని చెప్పి మీరేం సార్ ఈ రకంగా మాట్లాడుతున్నారు? అంటే ఏదో కావాలని విమర్శిస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. మనము ఉద్యమకారులకు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడారు. ఉద్యమకారులు నిజాయితీగా ఉంటారు, త్యాగం చేస్తారు, ప్రజల కొరకు త్యాగం చేస్తారు. నేను 2001లో పార్టీ ఆవిర్భవించగానే పార్టీలో చేరి 2010 వరకు కూడా అన్ని కార్యక్రమాలు, అన్ని సభలు, సమావేశాలు మొత్తం కూడా మా కనుసన్నల్లో జరిగినాయి. ప్రతి సభలో, సమావేశంలో, ప్రతి ఇష్యూలో నేను చేరాలా, మేము లేనిది అది లేదు, ఉద్యోగం లేదు. ఆ విధంగా మేము పనిచేసుకుంటూ వస్తే 2014లో చేరిన టీఆర్ఎస్లో చేరిన పల్లారాజేశ్వర రెడ్డి ఏ విధంగా ఉద్యమకారుడు అవుతాడో మీరు చెప్పాలి. హరీష్ రావు గారు కూడా అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి కొంచెం. వారు పక్క నా పక్క నియోజకవర్గం, ఆయన పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు మంచి పేరు రావద్దు, ప్రజల సమస్యలను పట్టించుకుని అభివృద్ధి చేయొద్దు, ఆయన దాన్ని తట్టుకోలేరు. మాకు దురదృష్టవశాత్తు సిద్దిపేట మా నేబర్ కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ నేబర్ కాన్స్టిట్యున్సీ, మామాలు ఇద్దరు కూడా మా మీదనే దృష్టి. సో వాళ్ళకంటే ఎవరికి పేరు రావద్దు ఎక్కువ ప్రజలలో. ఎందుకు సార్ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ప్రతాప్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయిందంటే? నేను అసలైన సిసలైన నిజాక ఉద్యమకారుని కాబట్టి నేను వారికి శత్రునైనా. అంటే వాళ్ళు కూడా ఉద్యమకారులే కదా సార్. కపటంతో వాళ్ళ స్వలాభం కొరకు ఉద్యమంలో ఉన్నారు తప్ప ప్రజల కొరకు కానీ తెలంగాణ కొరకు లేరు. మేమేంటంటే తెలంగాణ రావాలి. నాకు తెలుసు, రాష్ట్ర సచివాలయంలో నేను 24 ఏళ్ళకు వయసులోనే గజెట్ ఆఫీసర్ను సచివాలయంలో పనిచేసిన 20 సంవత్సరాలు. ఎందుకు సార్ మీరు ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేయాల్సి, అసలు పాలిటిక్స్ లో రావాలి, ఉద్యమం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ప్రజాసేవ చేయాలంటే రాజకీయం ద్వారానే చేయొచ్చు. మరి ముఖ్యంగా తెలంగాణ రావాలంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి. అందుకని నేను రాజీనామా చేసి వాలంటీర్గా నేను తెలంగాణ ఉద్యమంలో చేరిన. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసుకుంటూ వచ్చినాము. కానీ ఉద్యమ నాయకుని కానీ హరీష్ రావు ఇటువంటి వాళ్ళ కానీ వాళ్ళ స్వార్థం ముందు, తర్వాత ఉద్యమం. ముందు స్వార్థం, స్వలాభం, డబ్బు, తర్వాత ఉద్యమం. మాకు ముందు తెలంగాణ, తర్వాత ప్రజాసేవ, అంతే తప్ప మా స్వార్థం ఏం లేకుండా మేము పనిచేసినాం. ఇలాంటి వాళ్ళకి గిట్టదు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరు గిట్టరు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అణిగి మెనిగి ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, తప్పు చేయమంటే తప్పు చేయాలి, మోసం చేయమంటే మోసం చేయాలి. ఎందుకు సార్ మరి మీరు కూడా అదే రకంగా కేసీఆర్ గారి దగ్గర అణిగిమణిగి ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఈ రకమైన ఇబ్బందులు ఇన్నేళ్ళ? నేను తెలంగాణ వాడినండి, నాకు తెలంగాణ వ్యక్తిత్వం ఉన్నది. తెలంగాణలో ఎవరికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది. వ్యక్తిత్వాన్ని అమ్ముకొని ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను కూడా ఒక నిరుపేద కుటుంబంలో భరిస్తారు కానీ అవమానాన్ని భరించరా? 100%. నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన, నేను మామూలు రైతు కుటుంబంలో పుట్టిన. 10వ తరగతి తర్వాత నా MA దాకా అన్ని ఈవినింగ్ కాలేజీలు ఉద్యోగం చేసుకుంటూ చదువుకున్నా. నేను కేవలం మోతాదులో చదువుకోలే, ఈవెన్ మా తల్లిదండ్రుల దగ్గర పోయి డబ్బు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా నేను ఎదిగి ఒక మెరిట్ స్టూడెంట్గా నేను
పైకి వచ్చిన తప్ప ఎవరి మోతాదులు రాలే. నాకు ఉద్యోగం గురించి ఎవరిని బతలాడలే. నాకు 1979లో 28 ఉద్యోగాలు వచ్చినాయి. నాకు 28 పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. దాంట్లో నేను సెక్రటరియట్లో ఫైనల్ చేసుకుని ఉన్నా. దీని ద్వారా కొంత ఇండియా వ్యక్తి 28 ఉద్యోగాలు రావడం అని అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు సార్. 28 కాదు, ఇంకొక 10-15 వచ్చేది. మేము ఇంటర్వ్యూ పోతున్నాగా చాలా మంది గతంలో ఇంటర్వ్యూ అటెండ్ అయితే నాకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేది. మళ్ళీ కూడా మేము అప్లై చేస్తాం కదా బెటర్మెంట్ కొరకు. మళ్ళీ అప్లై చేస్తే నేను మళ్ళీ అక్కడ కూడా ఇంటర్వ్యూ పోతుంటే కొంతమంది ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను MA LLB షార్ట్ అండ్ హైయర్ టైప్ హైయర్. ఆ రోజుల్లో షార్ట్ అండ్ హైయర్ అంటే చాలా డిమాండ్ ఉండేది. సో నేను కొన్ని సంస్థలకు ఇంటర్వ్యూ దాకా పోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు రాని అన్న ఈ ఉద్యోగం అంటే కూడా వాళ్ళకి రాదు, ఎట్లా నాకు వస్తుంది 10-15 అట్లా వదిలిపెట్టేసిన. లేకుంటే 40-50 దాకా వచ్చు. చాలా షార్ట్ అండ్ హైయర్ ఆ రోజులలో లేరు. మొత్తం త్రూ అవుట్ ఏపీ షార్ట్ అండ్ హైయర్ పాస్ అయిన వాళ్ళు 60 మంది ఉండరు. ఉద్యోగాలు 1000 ఉండే. 60 మంది క్వాలిఫైడ్ వాళ్ళు. అది కూడా నాకు నా అకాడమిక్ ఇయర్ కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అవన్నీ కూడా నేను క్లాస్ ఫస్ట్. సో ప్లస్ దీనివల్ల సైడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోతే అక్కడ వచ్చేసినాయి. నేను రిజైన్ చేసిన చెప్తా మీకు. NRSA సర్వే ఆఫ్ ఇండియా, NRSA నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ESI ఇట్లా నేను రాజీనామా. అదేవిధంగా ప్రైవేట్ కూడా చాలా వరకు నేను రాజీనామా చేసి వచ్చినవి ఉన్నాయి. అంటే మీకు ఎడ్యుకేషనల్ గా మీరు బాగా స్పిరిటబుల్ క్యాండిడేట్ అన్నట్టు. ఎడ్యుకేషన్ వల్ల నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నా. మీరైతే పూర్తి స్థాయిలో నమ్ముతారు కదా 100%. అందుకనే నా చేర్యాల నియోజకవర్గంలో 14 ఎకరాల భూమి నేను కొని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దానం ఇచ్చిన. వాటి విలువ, ఆ భూమి విలువ ఇవాళ 20 కోట్లు. ముఖ్యంగా అది కూడా ఎవరికి ఇచ్చిన, నర్మేట్లో ST గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, షెడ్యూల్ కాస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ కొరకు ST వాళ్ళకు అక్కడ లేకుంటే 4 ఎకరాల భూమి కొని డొనేట్ చేసి 5 కోట్లు మంజూరు చేపించి బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఇలా ప్రతి ఇయర్ 800 మంది బాలికలు చదువుతున్నారు. కానీ సార్ మీరు ఇదే చర్యల విషయం మాట్లాడితే మీరేమో మేము 40-50 ఎకరాల భూమి ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఈ మధ్యలో ఇంకొక మాట వినిపిస్తూ ఉంది. అక్కడ స్థానికంగా మీరేదో ల్యాండ్ కబ్జా చేయడానికి చేస్తున్నారు అని కూడా విన్నాం సార్. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎక్కడైతే వివాదాలు పెద్దగా లేకున్నా ఎందుకు సార్ నిప్పులేందే పొగ రాదు అని అంటాం కదా, ఎందుకు ఈ మధ్యలో ఇటువంటి మాటలు వినాల్సి వస్తుంది మనం? అంటే మన సమాజంలో కొంతమంది పొలిటికల్ లీడర్స్ నిజాయితీని కూడా భరించలేరు. నిజాయితీ రాజకీయం చూస్తే అరే మాకేమో చెట్టు పేరు రావట్టే, ఆయనకేమో మంచి పేరు రావట్టే, ఎట్లన్నా చేసి ఏదో అందాం మా నోటికెళ్ళి అంటే అయ్యేదే ఉన్నది. ఎవరైనా 1 ఇంచు, 1 ఎకరాలు కాదు, 1 ఇంచు జాగా ఇతరులది కబ్జా పెట్టినట్టు నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉంటా. ఆ వ్యక్తి ఎవరో రమ్మానండి. నేను దానం ఇచ్చేటోని కానీ తీసుకుంటాను కాదు. నేను కష్టపడే దాంట్లో 10 మందికి మేలు చేస్తే కానీ 10 మంది సొమ్ము తింటాను కాదు. అది చర్యల కానీ జనగాం కానీ ఎక్కడైనా స్థానిక చర్యల ఓటర్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? తప్పకుండా మాట్లాడతా. ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్ధం. ఎవరు ఎక్కడైనా వైట్ పేపర్ ఎవరిది ఎక్కడ కూడా. మరి ఎందుకు సార్ ఎటువంటి వివాదాలకు ఇప్పటివరకు అయితే మీ జీవితం మేము ఇప్పుడు పెద్దగా చూడలేదు కదా, ఎందుకు ఈ మధ్యలో ఇటువంటి మాటలు వస్తున్నాయి? ప్రాబ్లం ఏంటంటే నాకు ప్రత్యర్థి భూ కబ్జాదారుడు, అవినీతి పరుడు, ఎడ్యుకేషన్ సంస్థ పెట్టి ఆ ఎడ్యుకేషన్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎడ్యుకేషన్ స్కూలు కాలేజీ వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. కాలేజీ నడిపే వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఎవరికైనా ఆదర్శంగా ఉండాలి. దాని బదులు వాటి భూములు కబ్జా, అవినీతి, అక్రమాలు చేసే వ్యక్తి ఇప్పుడు ఆన్ పేపర్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే నన్ను నా క్లీన్నెస్, నాకున్న మంచి పేరును చూసి ఓరలేక అరే ఏదో రకంగా బనాన్ చేద్దాం అయితే అవుతుంది వాడు నోటితో అంటాం కదా అనిపిస్తుంది కదా అని చెప్పి 1-2 నాయకులకు డబ్బులు ఇచ్చి ఆ విధంగా అనిపిస్తున్నాడు తప్ప లేదు. నేను ఇప్పుడే చెప్తున్నా, డబ్బులు తీసుకొని అన్న నాయకుడు కానీ ఈ దొంగబోట్ల ఎమ్మెల్యే కానీ ఇలాంటి నా మీద 1 ఇంచు జాగా గురించి కానీ లేకుంటే అవినీతి గురించి కానీ చర్చ రావాలి. వాళ్ళు పెట్టిన టైంకి నేను వస్తా, ఎక్కడికంటే ఎక్కడికి నిరూపించాలి. లేకుంటే ఉన్న పదవి కూడా రాజీనామా చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎట్లా మాట్లాడుతున్నారు సార్ మీరు? హానెస్టీ, నిజాయితీ నన్ను కాన్ఫిడెంట్ గా నన్ను మాట్లాడిస్తుంది. తప్పు చేస్తే ఇట్లా మాట్లాడలేరా? తప్పు చేసిన వాళ్ళు వ్యక్తులు ఇట్లా మాట్లాడలేరు, డెఫినెట్లీ మాట్లాడలేరు. దొంగ చూపులు చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళకి దొంగ చూపులే ఉంటాయి.
నేను ఆనెస్ట్గా ఉన్నా 100% భవిష్యత్తులో కూడా. మీరు ఆనెస్ట్గా ఉంటే ఇప్పుడు ప్రజల్లో మనం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఒక సామాన్యంగా ఒక సర్పంచ్గా నిలబడే వ్యక్తి 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టే స్థాయిలో ఆ రోజులలో మనం ఉన్నాం కదా. మరి ఆ లెక్కను చూస్తే డీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఇన్ని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ లేదంటే పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు ఇన్ని 100 కోట్ల ఎక్కడి నుంచి సమకూర్చుకున్నాడు, ఆర్థిక వనరులు ఇతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఏం చెప్తారు మీరు? ఒకటండి, సంకల్ప బలం అంటారు కదా. ఎందుకన్నా ఏ పని చేయదలుచుకున్నా ఆ పనికి సంకల్పం అనేది మంచి ఉద్దేశంతో చేయాలి. అంటే సంకల్పం ఉంటే డబ్బులు వస్తాయి సార్? వస్తాయి. సంకల్పం ఉంటే డబ్బులు ఎట్లా వస్తాయి? ఆ సంకల్పం ప్రకారంగా పనిచేస్తారు. సంకల్పం అందరికి ఉంటది, నాకు ఇది కావాలి అది కావాలని అన్ని. ఆ సంకల్పంకు అనుబంధంగా ఉన్న వాటి అన్నిటి కూడా అమలు చేయాలి. నాకు ఈ సంకల్పం ఉన్నది, ఆ సంకల్పానికి నిజాయితీగా నేను పని చేయాలి. పని చేయకుండానే నాకు నెలకు ₹1,00,000 ఆదాయం కావాలి. మీ జీవితంలో ఏం సంకల్పం పెట్టుకున్నారు, దాన్ని ఎట్లా పని చేస్తున్నారు మీరు? నా జీవితంలో ఫస్ట్ సంకల్పం చెప్పన్నా, నేను 0 నుంచి వచ్చిన. నాకు ఈ రోజు కూడా నాకు ₹1 విలువ తెలుసు, ₹1,000 విలువ తెలుసు, ₹1,00,000 విలువ తెలుసు, 10 లక్షల విలువ తెలుసు, ₹1,00,00,000 విలువ తెలుసు, 10 కోట్ల విలువ తెలుసు, తర్వాత 100 కోట్లు ఆటోమేటిక్ వచ్చేస్తారు. వాటి విలువ తెలుసు. ఒక చెడు పనికి ₹1 ఖర్చు పెట్టినా నేను ఎంతో బాధపడతా, ఒక మంచి పనికి ₹1,00,000 ఖర్చు పెట్టినా నేను సంతోషపడతా. అదేవిధంగా అందుకనే నేను భూములు కూడా కొని చేయడం, బీద విద్యార్థులకు నేను నా కాలేజీలో చదివి బీద విద్యార్థులకు నేను నాకు చారిటబుల్ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ద్వారా సాయం చేస్తా. నేను నాకు రియల్ ఎస్టేట్లో ఎంతో అనుభవం ఉన్నది. ఈ అనుభవం ద్వారా నేను నిజాయితీగా సిస్టమేటిక్గా డెవలప్ చేసి సంపాదించగలుగుతా. సంపాదించిన దాంట్లో కొంత నేను ఖర్చు బీదల కొరకు. అంటే మీ విషయానికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ అయినా ఇంకో వ్యాపారం నిజాయితీగా చేస్తారు. అంటే మీరు చేస్తే సంసారం, అవతల వ్యక్తి చేస్తే వ్యభిచారం అంటారా? లేదు, అవతలి వ్యక్తి కూడా నిజాయితీగా చేస్తే అతన్ని కూడా నేను గౌరవిస్తా, పూర్తా. నేను ఒక్కనే కాదు, హైదరాబాద్ లో నాలాగా ఇంకొంతమంది ఉన్నారు. ప్రత్యర్థిని పొగిడే గుణం కొమూరు ప్రతాప్ సార్ డెఫినెట్లీ ఉంటుంది. ప్రత్యర్థి ఎప్పుడు పొగుడుతా నేను, ఆయన చేసే పనులు మంచి ఉంటే. ఇప్పుడు ఇదే పల్లారాజేశ్వరి గారు భూ కబ్జా చేసి బిల్డింగ్లు కట్టక మంచి పట్టదారు రైట్ఫుల్ ఓనర్ దగ్గర కొని రైట్ఫుల్ గా పర్మిషన్ తీసుకొని రైట్ఫుల్ గా కన్స్ట్రక్షన్ చేస్తే, రైట్ఫుల్ గా విద్యార్థులకు బోధనలు చేస్తే నేను పొగిడే వాళ్ళలో మొదటి వ్యక్తుంటాడు. అటువంటి వాటికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అన్ని అవినీతి, అన్నీ అటువంటి వాడిని నేను ఎట్లా పోగొడతాను? డెఫినెట్ గా మనకు ప్రత్యర్థి అయినా ఎవరైనా కానీ మంచి పని చేస్తే మంచోడు, చేయనప్పుడు చెడ్డోడే కదా. పార్టీల విషయానికి వచ్చేసరికి ఏ పార్టీలో అయినా వర్గపోరు అనేది మనం ప్రధానంగా వింటా ఉంటాం. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీలో అది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్గా దాన్ని ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నారు సార్? ఎందుకంటే ఒక 3-4 నెలల కింద మిమ్మల్ని మీరు ఏదైతే పార్టీ బలోపేతం కోసం వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మిమ్మల్ని తొలగించాలని కూడా కొంత వివాదాలు విన్నాం మేము. అవి ఎందుకు ఆ రకంగా స్థానిక ప్రజలు మాట్లాడాల్సి వచ్చింది? స్థానిక ప్రజలు కాదు, 2-3 నాయకులు వాళ్ళు అనుకున్న పనులు, వాళ్ళు అనుకున్న ఇల్లీగల్ పనులు, నాయకుల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడతలేరు కదా మీరు? అవసరం లేదు, నా కుటుంబం కదా, ఆ నాయకులు కూడా నా కుటుంబమే కాబట్టి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు సరిదిద్దుకోవాలి. అర్థమైతే సరిపోతుంది. వాళ్ళు సరిదిద్దుకుంటే నేను సంతోషపడతా, వాళ్ళకు కూడా గౌరవిస్తా. ఏదో వాళ్ళు కొన్ని సార్ మీ పట్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఉంటుంది కదా, కొందరికి కొన్ని పదవులు కావాల్సి ఉంటది. ఆ పదవులు ఉన్న అందరికి నామినేటెడ్ పోస్టులు లిమిటెడ్ ఉంటాయి. లిమిటెడ్ కొంతమందికే ఇవ్వగలుగుతాము, అందరికి ఇవ్వలేము కదా. దాంట్లో కొంతమంది ఆశపడ్డ వాళ్ళు నిరాశ చెంది మాకు రాలేదనేటువంటి ఇవి కొన్ని అపవాదాలు, అబద్ధాలు ఇవన్నీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అట్లనే మాట్లాడుతుండొచ్చు, కానీ అది వాస్తవాలు కాదు. నేను చెప్పినా కదా మీకు ముందే, నాది వైట్ పేపర్ అని, నేను దేనికైనా సిద్ధం. వాళ్ళు కూడా అన్ని రాజకీయ నాయకులను పోల్చుకుంటే మీ జీవితంలో కొంత వ్యత్యాసం గమనించిన సార్ నేను. చాలా మంది ప్రజలు, మరి స్థానిక ప్రజలేమో కొంతమంది ప్రతాప్ రెడ్డి గారు జనగాంకి గుండెకాయ లాంటి వ్యక్తి అని కొంతమంది మాట్లాడతారు, ఇంకొంతమంది ఏమో లేదు ఆయన పెద్ద చేసిందేం లేదు, లేదంటే అతనితో అయ్యేదేం లేదు అన్నట్టు ఈ రకంగా మాట్లాడారు. ఎందుకు ఈ రెండు వ్యత్యాసాలు ఒకే నియోజకవర్గం ఎట్లా వింటున్నాం మనం? అంటే మీరు మంచి వాళ్ళు అనేది 90 మంది ఉంటారు, చెడ్డ వాళ్ళు అనేది 10 మంది ఉంటారు. తప్పకుండా ఈ రోజులలో 100% 100 అయితే ఎవరికి రావు, అది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. అందరినీ సాటిస్ఫై చేయలేము, అది ఎవరైనా కూడా, ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా. నాకు 2,30,000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 1,00,000 మంది మెజార్టీ వాళ్ళు నాకు అనుకూలంగా ఉన్నా, 50,000 నుంచి వేరే పార్టీలో కూడా ఉన్నారు కదా. వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మేము చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కానీ, అదేవిధంగా నేను ప్రజాసేవ చేస్తున్న విధానాన్ని కానీ చూసి ఓరు లేక కొన్ని పుట్టిస్తారు.
మా పార్టీ ఉన్న వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయరు, ఎదురుంటే మా అడ్జస్ట్ అయిపోతాం. కాకపోతే ఎందుకంటే కాంగ్రెస్లో స్వాతంత్రం ఎక్కువ, మీకు తెలుసు. ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, మళ్ళీ రియలైజ్ అయ్యి వెనుక కూడా పోవచ్చు. కాకపోతే నాకు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు బ్లేమ్ చేసేది, ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే తోని కొంతమంది డబ్బుల ప్రభావంతో అంటా ఉన్నారు. అంటా ఉంటే మా పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. అంతే తప్ప మా కాంగ్రెస్ వాళ్ళు కాదు, నిజంగా మన నియోజకవర్గ ప్రజలు కూడా కాదు. కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి స్వలాభం ముఖ్యం అనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఇచ్చే డబ్బులకు ఆశపడి నా మీద కొన్ని పుకార్లు పెడుతుంటారు. సార్ మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు నాయన మీరు గెలిచుంటే బాగుండేది అన్నట్టు పెద్దవాళ్ళు నియోజకవర్గ ప్రజలు ఎవరైనా మాట్లాడతారు ఆ రకంగా? ఏడుస్తున్నారు చాలా మంది. ఎమ్మెల్యే నా దగ్గరకు వస్తున్నారు, నేను ఎమ్మెల్యే కాదా, నువ్వు ఓటేలేదని ఊరికే నేను నవ్వుకుంటూ, నువ్వు ఓటేలేదని ఎట్లా ఎమ్మెల్యే అయితే అంటే, సార్ అబద్ధం చెప్పడానికి నేనే దొరికినా సార్, మీరెందుకు ఎమ్మెల్యే కాదు సార్, మీరే ఎమ్మెల్యే అన్నాక మళ్ళీ కూర్చుండబెట్టి ఇదంతా జరిగింది చెప్పినాక అప్పుడు ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న అధికారిక ఎమ్మెల్యే దగ్గర కాదని మీ దగ్గరికి వస్తున్నారు పేద ప్రజలు, ఇబ్బందులో ఉన్న ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎమ్మెల్యే గారి దగ్గర లేనిదేంది, మీ దగ్గర ఉన్నది ఏంటంటే ఏం చెప్తారు సార్? ప్రజాభిమానం, ప్రజల పట్ల అభిమానం, నాకు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి తపన, అవి రెండున్నాయి కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు, నేను వాళ్ళకి చేస్తున్నా. ఒకరికి ఇద్దరు పనులైనా కాబట్టి మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. చేస్తుంటారా? వాళ్ళ సమస్య పరిష్కారానికి మీ కృషి ఉంటుందా? 100% చేస్తున్నా. మీరు నేను జనగాం పోతే నేను చెప్పకుండా 500 మంది ఉంటారు, చీరాలకు పోతే చెప్పకుండా 500 మంది ఉంటారు, చెప్తే ఇంకెక్కువ మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా వాళ్ళ సమస్యలు విని అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసి వాళ్ళని పంపిస్తా. సార్ మీరు ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న టైం నుంచి నిన్నటి వరకు మీ రాజకీయ పరిస్థితులలో, సరే రాజకీయ పార్టీ వేదికలు ఏదైనా కూడా మీరు రాజకీయ ఉద్యమాలు చేస్తున్నప్పుడు, లేదంటే గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు అరే మనకి రాజకీయాలు అవసరమా, అనవసరంగా వచ్చినట్టు అనిపించిందేమో అనిపించిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా సార్? అసలు లేవండి. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని వచ్చింది తప్ప పదవులు రావాలని కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమ సమయంలో కూడా నాకు కొన్ని పొలిటికల్ అవకాశాలు వచ్చినాయి. ఆ పొలిటికల్ అవకాశాలు మనం పనిచేస్తున్న క్రమంలో వస్తే తీసుకుంటా, కానీ ప్రజాసేవనే ముఖ్యమైన విధంగా నేను పనిచేస్తున్నా. నా ఉద్దేశం కూడా అదే, ప్రజాసేవ చేయాలి, పదవి రాని రాకపోని, వస్తే వెల్కమ్, వచ్చిన దాని వల్ల ఇంకేమైనా మెరుగ్గా నేను సేవ చేయగలిగితే చేద్దాం, రాకుండా నా శక్తి మేరకు నేను ప్రజల కొరకు పనిచేస్తా. ఆ ఉద్దేశంతోనే పనిచేస్తున్నా, దాంట్లోనే సఫలీకృతం అవుతున్నా. ప్రజలలో ఉన్న ఆదరణ కూడా అదే. మీకు ఒక విషయం చెప్తే, ఇక్కడ ఎన్నికల ముందు, మన ఎమ్మెల్యే ఎన్నికల ముందు మన సమైక్య వరంగల్లో 12 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. పబ్లిక్ ఒపీనియన్ కానీ, మీ పేపర్ వల్ల ఒపీనియన్ కానీ, ఇంటెలిజెన్స్ వల్ల ఒపీనియన్ కానీ, 12లో ఫస్ట్ కొమ్మూరు ప్రతాప్ గెలుస్తాడు అనే మేము విన్నాం. రిపోర్ట్ అదే ఆ రిపోర్టు నాకు నష్టం చేసింది. ఆ రిపోర్టు నాకు నష్టం చేసింది, ఎందుకంటే శత్రువు నాకు అలర్ట్ అయ్యిండు. శత్రువు అలర్ట్ అయ్యి ముత్తిరెడ్డి యాగిరెడ్డిని ఉన్న క్యాండిడేట్ ను తీసేసి ఈ దొంగ ఓట్ల పల్లరాజేశ్వరి తీసుకొచ్చిండు. లేకుంటే ముత్తిరెడ్డి యాగిరెడ్డి దొంగ ఓట్ల పల్లరాజేశ్వరి నేను ఎందుకు సార్ అట్లా పెట్టాలని ఎందుకు అనిపించింది? ఆయనకు అర్హత ఉంది కాబట్టి. కరెక్ట్, సూటబుల్ అంటారా? సూటబుల్, దానికి మంచి 100% ఆయనకు వర్తిస్తుంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అదే విధంగా చెప్తా. మా నియోజకవర్గంలో కూడా చాలా వరకు కూడా సార్ దొంగ ఓటు అని చెప్తా ఉంటారు. సార్ ఇందాక మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు, మీరు మాకు సమయం ఇచ్చే ముందు, మీ స్థానిక ఒక ఓటర్కు నేను ఫోన్ చేయడం జరిగింది. మీ ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నా, ఏంది ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదని నేను మాట్లాడినా సార్. నేను ఆశ్చర్య మాట అయిపోయారు వారు. ఏమన్నారంటే, ప్రతాప్ రెడ్డి గారు వారి జేబులో ఒక 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు అవతల వ్యక్తికి ఇచ్చి 20 రూపాయలు తను సరిపెట్టుకొని ఆనందించే వ్యక్తి అని చెప్పిండు. ఎందుకు సార్ ఆ వ్యక్తి ఆ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఆయన నన్ను ఎన్నో రకాల గమనించే మీకు అది చెప్పింటాడు కదా. నా తత్వం ఏందనేది ప్రజలకు తెలుసు. ఆయన అనుభవంతో చెప్పింది, అది ఊరికే నోటికి మాట చెప్పింది కాదు, చాలా అనుభవంతో వాస్తవాన్ని మీకు చెప్పిండు. అంతే. నేను ఓసారి 20 రూపాయలు కూడా ఉండకుండా ఇస్తా. నా పర్సులో ఎక్కడైనా ఇబ్బంది అయ్యి బాధ సంఘటన చూస్తే నా చేతిలో ఎంత ఉన్నది ఇస్తా, అవసరమైతే ఇంకెక్కడికైనా తెప్పించి కూడా ఇచ్చేసి వెళ్ళిపోతా. అది తత్వం. ఎందుకంటే మెయిన్ కష్టాలంటే నాకు తెలుసు అండి. ఇప్పుడు సుఖం అనేది
దాని మీనింగ్ ఎవరికి అర్థమైంది సుఖం? కష్టపడడానికి సుఖం గురించి తెలుస్తుంది. కష్టపడడానికి సుఖం తెలియదు. మొదటికెళ్ళి సుఖం ఉన్నవానికి సుఖం అంటే మీనింగ్ తెలియదు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు తెలుసు కాబట్టి తర్వాత సుఖపడ్డప్పుడు అది ఇప్పుడు సుఖపడుతున్నా ఇది సుఖం అంటే అని అర్థమవుతుంది. కాబట్టి నేను కష్టాల నుంచి వచ్చిన ఏ కష్టాలు పడే వ్యక్తిని చూస్తే నేను ఎంబడే స్పందిస్తా. ఎంబడే అది మన బాధ్యత అని అనుకుంటా. సమాజంలో మనం ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం మన బాధ్యత, కనీస బాధ్యత అని అనుకుని నేను పనిచేస్తా. నాకేదో పేరు రావాలని కానీ లేకుంటే ఏదో ఓట్లు వేయాలని కానీ చేయను. అది ఎవరైనా కానీ. రైట్ సార్, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ కావచ్చు, యాజ్ ఏ డిసిసి ప్రెసిడెంట్గా మీ జనగాం స్థానిక నియోజకవర్గ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరఫున ప్రతాప్ రెడ్డి గారు అంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? మీ ఛానల్ చాలా వరకు అందరూ ఆదరిస్తారు సార్. ఎందుకంటే మీరు తీసుకునే ఇంటర్వ్యూస్ కానీ మీ ద్వారా వాళ్ళకు పోయే మెసేజ్ చాలా ఉపయోగపడే మెసేజ్ ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. సో నేను కూడా మీ ఛానల్ ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి నేను కోరుకుంటా. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారంటున్నా? మా నియోజకవర్గ ప్రజలు నిజాయితీగా కష్టపడుతూ అభివృద్ధి కావాలి. రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ అవి ఎన్నికలు వస్తాయి, వచ్చినప్పుడు ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలి. తర్వాత కేసీఆర్ అలవాటు చేసినటువంటి మద్యానికి దూరం ఉండాలి. నేను కోరుకునేది ఒకటే, నా నియోజకవర్గ ప్రజలు ఫస్ట్ కనీసం మార్నింగ్ 6 AM to 6 PM మద్యం జోలికి ఎవరు పోవద్దు, కష్టపడి పని చేసుకోవాలి. దాని ద్వారా అభివృద్ధి కావాలి. తర్వాత యూత్ అందరూ కూడా మంచి నాయకుని ఎన్నుకోవాలి. రెండవది, మూడవది యూత్ అందరూ కూడా ఏదో ఒక వృత్తిలో అనుభవం సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని సాదే విధంగా వాళ్ళు ఆదాయం వచ్చే విధంగా పనిచేసుకొని వాళ్ళ కుటుంబాన్ని సుఖ సంతోషంగా ఉంచాలి. తద్వారా గ్రామాన్ని ఉంచాలి. తద్వారా మండలాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని ఉంచుకోవాలి. మన రాష్ట్రాభివృద్ధి మన అభివృద్ధి. మనకు ఇప్పుడు ఉన్నటువంటి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో వారు ఎంతో రాత్రింబాలు కష్టపడి మనకు పనిచేస్తున్నారు. వారి శ్రమకు మనం గుర్తించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, వారిని కూడా ఆదరించాలి, రేవంత్ రెడ్డి గారిని కూడా ఆదరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్. రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జనగాం ప్రజలు ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడబోతున్నారా సార్? ఆ కళ రాబోయే రోజుల్లో నెరవేరబోతుందా? అది ప్రజల ఇష్టం. ఓకే, అంటే మీ ఆత్మస్థైర్యం ఎంతవరకు ఉంది? నేను ఇప్పుడు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఉన్నా. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే అనేది నాకు చిన్న పదవి అనుకుంటున్నాను నేను. ఓకే, ఎమ్మెల్యే అనేది నాకు చిన్న పదవే. అయినా కానీ ప్రజలు కోరుకుంటే ఎమ్మెల్యే అవుతా. మోసగాళ్ళు మధ్యలో రాకపోతే 100% నేనే ఎమ్మెల్యేనండి. ఏ టైంకు ఒక వర్షం కోతకు వచ్చే ముందు వడగండ్ల వాన పడితే ఏమవుతుంది? వడ్డనే పోతాయి, రైతు పంట ఇంటికి పోదు. నాకు కూడా అట్లే అవుతుంది ఇప్పుడు. ఈవెన్ 2009లో కూడా అట్లే అయింది. పొన్నాలక్ష్మి మోసం చేసిండు అప్పుడు. అదేవిధంగా 2023లో కూడా ఇక్కడ అదే వాస్తవంగా నేను గెలిచింది. నేను మొన్న కూడా వాస్తవంగా గెలిచింది నేను. ప్రజలు ఇప్పుడు చూపించే డిఫరెన్స్ 7,400. ఇక్కడ చూపించే దొంగ ఓట్లు 18,500. 4,500 నాకు వచ్చే ఓట్లు 7,000 ఓట్లు అంటే ఒక 2-3 గ్రామాల ఓట్లు అంతే. 2-3 గ్రామాల ఓట్లు అయితే ఇక్కడ ఉన్నాయి కదా. దొంగ ఓట్లు అక్కడ ఉన్నాయి. 18,500, 7,500, 18,500 తీసేసేయండి. 12,000 ఉన్నాయి కదా. సో ఏ రకంగా చూసినా అయితే ఇలాంటి మూర్ఖులు ఈ దొంగ ఓట్లతో వచ్చి మోసగా. నియోజకవర్గంలో ఈ దొంగ ఓట్లని పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారా మరి మీరు? తీసుకుంటాం తప్పకుండా. ఇప్పుడు గతంలో జరిగింది ఎందుకంటే మోసాలు చేసే పార్టీ అధికారంలో ఉండే. తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీ అధికారంలో ఉండే. దోపిళ్ళు, దొంగతనాలు, మొత్తం ధనార్జన, ప్రాజెక్టుల పేరు మీద, భూముల పేరు మీద చేసి అప్పు కూడా చేసిపోయారు తెలంగాణ ప్రజలకు. అటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటువంటి మోసగాడి ఆటలు నడిచినాయి. అధికార పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నది, ఈ మనిషి అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి మోసం చేయగలిగాడు, లేకుంటే చేయలేకపోవు కదా. ఇటువంటి వాళ్ళకు తప్పకుండా చెడుకు టైం వస్తుంది, మంచికి కొంచెం సమయం పడుతుంది అంతే. రైట్ సార్, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో పార్టీ వేదికలు ఏదైనా కూడా ఎక్కడన్నా వెతుకుదామంటే మీ జీవితంలో వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంది కదా. అటువంటి మీ జీవితంలో అంతిమ లక్ష్యం అంటే ఏదన్నా పెట్టుకున్నారా సార్? నేను మరణించే లోపు ఈ పని చేసిపోవాలి, లేదంటే నాకంటూ ఈ సంకల్పం చివరి శ్వాస వరకు కూడా నా జనగామ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలి. తెలంగాణ బాగుండాలి. తెలంగాణ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మంచి నాయకులకు అవకాశాలు లభించాలి. రేవంత్ రెడ్డి గారికి వారికి ఇంకా భవిష్యత్తులో చాలా
టర్మ్స్ వారు ఉండే విధంగా, కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండే విధంగా ప్రజలు ఆశించాలి, ఆశీర్వదించాలి, భగవంతుడు ఆశీర్వదించాలి. మీరు కూడా మీ ద్వారా కూడా మా కాంగ్రెస్ పార్టీని. థ్యాంక్ యూ సార్. ఏ నాయకుడైనా కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే నా కుటుంబం బాగుండాలి, నా నియోజకవర్గం బాగుండాలి అని అంటారు. కానీ మీరు కొత్తగా నా తెలంగాణ కూడా బాగుండాలంటే రాష్ట్రం పట్ల అంత మక్కువ ఎందుకు సార్? మనం ఈ రాష్ట్రంలో పుట్టినాం కనుక, ఈ రాష్ట్రంలో నేను ప్రజలలో నేను ఒకరిని కనుక నా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నా బర్త్ రైట్. వాట్ ఐ ఫీల్ ఇస్ మై బర్త్ రైట్ ఈజ్ రైట్ సార్. అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా నేను కూడా రాబోయే రోజుల్లో మీరు మరింత పై స్థాయిలో ఉండాలి, ప్రజలకు మరింత చేరువగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.